స్టార్స్ తో సినిమా అంటే ఎక్కువ టైం పడుతుంది. షెడ్యూల్ కి ఎక్కువ గ్యాప్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు యూనివర్సల్ స్టార్. ఒక సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తూనే మరొక ప్రాజెక్ట్ ని 60% ఫినిష్ చేశాడు. విక్రమ్ తో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ వెంటనే మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ సినిమా అనౌన్స్ చేశాడు. 1-2 షెడ్యూల్స్ కూడా పూర్తి చేశాడు. కానీ మధ్యలో భారతీయుడు 2 షూటింగ్ మొదలై కల్కి వరకు సాగడంతో థగ్ లైఫ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. రీసెంట్ గా భారతీయుడు 2 పనులు పూర్తవడంతో మణిరత్నం సినిమాకే పూర్తి డేట్స్ ఇచ్చాడు కమల్. దీంతో థగ్ లైఫ్ షూటింగ్ ఏకంగా 60% అయిపోయిందట. పాండిచ్చేరిలో జరిగిన కీలక షెడ్యూల్లో మేజర్ పార్ట్ ని ఫినిష్ చేసిందట యూనిట్. థగ్ లైఫ్ పెండింగ్ వర్క్ ని 40 రోజుల్లో పూర్తి చేసేలా ఫిలిం టీం ప్లాన్ చేస్తోంది. దీనికోసం చెన్నైలో ఓ సెట్ రెడీ చేస్తున్నారు. త్వరలో అక్కడ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారట. ఆగస్టు ఎండింగ్ కల్లా మొత్తం సినిమా పూర్తి చేయాలనేది టీం టార్గెట్ గా తెలుస్తోంది. ఇందులో కమల్ ట్రిపుల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఆఖరి షెడ్యూల్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారట. ఈలోపు కమల్ నుండి భారతీయుడు 2, భారతీయుడు 3 వస్తాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అంటే నార్త్ లో బాలీవుడ్, సౌత్ లో తెలుగు, తమిళ సినిమాలు ఎక్కువగా గుర్తుకొస్తాయి. అయితే కేజీఎఫ్ తర్వాత కథ మొత్తం మారిపోయింది. కాంతారతో కన్నడ సినిమా ట్రాక్ లోకి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి 3 శాండిల్వుడ్ ప్రాజెక్టులు నేషనల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి ఆ ప్రాజెక్టులు? టేక్ ఎ లుక్. ఇండియన్ సినిమా అంటే ఒకటే అన్న ఫార్ములా నడుస్తోంది. కమర్షియల్ కథలకు టాలీవుడ్, ప్రయోగాలకు మాలీవుడ్, నేటివిటీ మాస్ సినిమాలకు తమిళ సినిమాలు పెట్టింది పేరుగా మారింది. కానీ కేజీఎఫ్ తర్వాత లెక్క మొత్తం మారింది. కన్నడ కంటెంట్ కూడా దేశవ్యాప్తంగా సత్తా చాటుతోంది. కాంతారతో ఇదే విషయాన్ని ప్రూవ్ చేసిన శాండిల్వుడ్ మేకర్స్ ఇప్పుడు ఒకేసారి 3 క్రేజీ ప్రాజెక్ట్స్ ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నర్తన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్. శాండిల్వుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన మఫ్టీకి ది సీక్వెల్. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 15న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. అంటే అల్లు అర్జున్ పుష్ప 2తో పోటీకి సై అంటోంది. బన్నీతో పోటీ పడ్డం రిస్క్ అని మేకర్స్ ని అడిగితే కంటెంట్ మీద నమ్మకం ఉందని, పొరుగు సినిమాల కోసం రాజీ పడే సమస్యే లేదని యూనిట్ తేల్చి చెప్తోంది. కన్నడ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న మరో మూవీ మార్టిన్. ధ్రువ సర్జా హీరోగా పిఏ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి అర్జున్ సర్జా కథని అందించాడు. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 11న పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషల్లో రిలీజ్ కానుంది. అంటే ఎన్టీఆర్ దేవర మూవీతో పోటీగా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతోంది. కథపై నమ్మకం ఉండడంతోనే మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారట. శాండిల్వుడ్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ యుఐ. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా 11 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రోల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఉపేంద్ర ఏదో వింత ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు అన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని ఇండియా మొత్తం 4000కు పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి కేజీఎఫ్ ఇచ్చిన కరేజ్ తో శాండిల్వుడ్ సుగంధాలు ఇప్పుడు దేశమంతటా వ్యాపిస్తున్నాయి.